సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం 2025-26లో దాదాపు 25 లక్షల ఈవీ విక్రయాలు జరిగాయి అని ఫాడా వెల్లడించింది. సో మన దేశం మొత్తంలో విద్యుత్ వాహనాల రీటైల్ విక్రయాలు 2025-26 సంవత్సరంలో కలిపి 24.5 లక్షల చేరాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా మంగళవారం వెల్లడించింది. 2024-25లో రీటైల్గా 20 లక్షల ఈవీలు విక్రయాలు జరిగితే ఇప్పుడు 2024లో 25-26లో 25% అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. విఘ్నేశ్వర్ గారు ఫాడా ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్ గారు చెప్పారు. ప్రయాణికుల వాహన పీవీ కార్లు, ఎస్యూవీలు వాహనాల మొత్తంలో 1,08,000 నుంచి 83% వృద్ధితో దాదాపు 2 లక్షలకి చేరాయి. టాటా మోటార్స్ వెహికల్సే 79,000 వాహనాలను విక్రయించి అగ్రస్థానంలో ఉంది. అలాగే జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ వచ్చి 53,000 వాహనాలను విక్రయించారు. అలాగే మహీంద్రా 42,000 వాహనాలను విక్రయించారు. ద్విచక్ర వాహనాల్లో 11,50,000 వాహనాలు నుంచి 21% వృద్ధితో 14 లక్షలకి పెరిగింది. టీవీఎస్ మోటార్స్ 3,50,000 వాహనాలు విక్రయించింది. అలాగే బజాజ్ 2,90,000 వాహనాలు విక్రయించింది. ఈథర్ ఎనర్జీ వచ్చి 2,40,000 వాహనాలు విక్రయించారు. త్రిచక్ర వాహనాలు చూసుకుంటే దాదాపు 7 లక్షల నుంచి 18% పెరిగి 8,30,000కి చేరాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 8,800 నుంచి 120% పెరిగి 19,000కి చేరాయి అని ఫాడా చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఈ లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్లో కూడా జరిగినది చూసుకుంటే ఒక రకంగా అందరూ కూడా ఇప్పుడు 2026-27లో అయితే దాదాపు 50% విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు అంటంలో సందేహం లేదు. ఎందుకంటే 25 లక్షల వాహనాలు లాస్ట్ 25-26లో అయినప్పుడు ఇప్పుడు 26-27లో వచ్చేసి 50 లక్షల వాహనాలు అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నప్పుడు అందరికీ కూడా ఒక రకమైన మార్కెట్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక రకమైన చిరాకు వచ్చేసి ఈ క్రూడ్ ఆయిల్ దగ్గర పెట్రోల్ బంకుల్లో బారులు తీరి నుంచోటం, కిలోమీటర్ల మేర ఈ నుంచోటం వల్ల అందరికీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు ఉంటే బెటర్ కదా, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని అర్థమయ్యి అందరూ కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలకి మొగ్గు చూపే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి అనేది అర్థమవుతుంది. సో ఇదండి ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎలక్ట్రికల్ వాహనాల వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనకి అర్థమవుతున్నాయి. అలాగే గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు జరుగుతుంది. సో ఎలక్ట్రికల్ వాహనాలతో పాటు సోలార్ ఎలక్ట్రికల్ తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఎలక్ట్రిక్ తీసుకుంటే సోలార్ ఎనర్జీ దాన్ని అప్పుడు కరెంటు మొత్తం కూడా ఆదా అవుతుంది. చాలామంది ఏమంటున్నారు, కరెంటు బిల్లు బాగా పెరుగుతుంది ఈ ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకోవటం వల్ల అని. ఇప్పుడు దానికి ఆల్టర్నేట్గా సొల్యూషన్ ఏం చెప్తున్నారంటే ఈ సోలార్ హీట్ తీసుకోవటం వల్ల అటు కరెంటు ఆదా అవుతుంది, ఇటు ఛార్జింగ్ ఈజీ అవుతుంది. సో 2 కాంబినేషన్లో తీసుకోవటం వల్ల అటు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా ఛార్జింగ్ ఇబ్బంది లేని పరిస్థితి అనేది వస్తుంది. సో కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇప్పుడు చాలామంది మొక్కు చూపే అభిప్రాయం అయితే కనపడుతుంది. థ్యాంక్స్ అండి. నమస్తే.